మీదకి నింద నేరం తెచ్చేస్తారు వాళ్ళు. నిన్ను ఎలాగైనా నేరస్తులు చేయడమే, నీ మీదకి నింద తేయడమే వాళ్ళ పని, ఇంక వేరే పని ఏముండదు. భక్తిహీనుడు అంటే సాతాను చేత, దయ్యముల చేత, దుష్టత్వము చేత, పాపము చేత దేవునికి విరుద్ధంగా ఉన్న శత్రువులు అని అర్థం. దేవునికి శత్రువులు అని అర్థం. భక్తిహీనులు అంటే దేవునికి శత్రువులు, దేవునికి శత్రువులు అని అర్థం. దేవునికి శత్రువులైన దయ్యములు దేవుని దగ్గర నుంచి దేవుని బిడ్డలను దూరము చేసే పని చేస్తున్నారు. కనుక వాళ్ళను తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం అంట. ఏంటది? దేవుని మాటను పట్టుకోవడం. నీ మాట చేత భక్తిహీనులు నన్ను పట్టుకోకుండా నన్ను నేను కాపాడుకున్నాను అంటున్నాడు దావీదు. దేవుడు ఏం చెప్తున్నాడు? తన మాట ఇచ్చి జాగ్రత్త, సాతాను వాళ్ళ పడవ ఉచ్చులు ఉన్నాయి. నా ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ ఏంటి? మనల్ని తప్పించేది. ఆయన ఆజ్ఞ ఏంటి? మనల్ని భద్రపరిచేది. కనుక మన జీవితాల్లో రక్షణ లేకపోవడానికి కారణం ఆయన మాటలు పక్కన పెట్టడమే, భక్తిలో చిక్కులో ఇరుక్కోవడమే. ఒకసారి బాగా గమనించండి, ఎక్కడ దెబ్బతింటున్నారు మీరంటే దేవుని మాటను పక్కన పెట్టి భక్తిహీనుల మాట, భక్తిహీనులతో సాంగత్యం, భక్తిహీనులతో కలవడం దగ్గర మనం దెబ్బతింటాం. ఒకడు నిన్ను భక్తిహీనతలోకి పిలిచినప్పుడు, ఒకడు నిన్ను చెడు మార్గంలోకి పిలిచినప్పుడు నువ్వు రాకపోతే ఎందుకు దెబ్బతింటావు? ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధతలో నీ జీవితం ఎల్లప్పుడూ దేవుడి వైపు, దేవుడి మీద భయం. యేసేపు చూడండి, అసలు దావీదు చూడండి, అబ్రహాము చూడండి, దానియేలు చూడండి, దేవుని భయం కలిగి ఉన్నారు. ప్రేమేంద్ర బిడ్డలు, దేవుడు అంటే భయపడుతున్నారు. దేవుని ఎందుకు భయం కలిగి ఉంది కాబట్టి భక్తిహీనుల పనులు చేయడం లేవాడు. మాకు భక్తిహీనులతో సంబంధం లేదు. కనుక యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా కూడా భక్తిహీనుల విషయమై జాగ్రత్త. భక్తిహీనులు నీ దగ్గరకు వచ్చినోడు భక్తిపరుడా, భక్తిహీనుడా నువ్వు పరిశీలించకపోతే వాడి మాటల్లో, వాడి మోసంలో పడిపోతావు. నీ దగ్గరకు వచ్చినోడు యేసుప్రభుని నమ్మినోడా కాదా? నీ దగ్గరకు వచ్చిన ఆమె యేసుప్రభుని నమ్మిందా కాదా? ప్రార్థన పరురాలా కాదా? విశ్వాసే కాదా? పరలోకానికి వెళ్ళేదా కాదా? సువార్త చేసేదా కాదా? పరిశీలించో. లేకపోతే కుయిత్తులో పడేస్తాడు. వచ్చే వారం పోవచ్చులేమ్మా, వచ్చే వారం చేయొచ్చులేమ్మా, ఇది మంచిదే, చేసే, ఏం కాదు. అది అవా పండు చూడు, ఈ పండు తింటే నువ్వు చావో. కుయిత్తి. సాతాను ఎప్పుడు, భక్తిహీనులు ఎప్పుడు కుయుక్తిగా ఉంటారు. నీకు అర్థం కాదు. ముళ్ళు ఎర్రని కప్పేసిన, ఆ ముళ్ళు లోపల ఉంటది, ఎర్ర లోపల ఉంటది, చూపించడం నీకు. మోసం చేస్తాడు, నమ్మక ద్రోహం చేస్తాడు. భక్తిహీనులందరూ కూడా నిందలు తెచ్చి, నేరస్తులను చేసి, పడగొట్టి జీవితాలు పాడు చేయడమే భక్తిహీనుల పని. కాబట్టి మనం ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంట? తెలివిగా ఉండాలంట. తెలివి అంటే ఏంటంట? దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంట. మనల్ని దెబ్బ కొట్టేది ఎవరంట? భక్తిహీనులంట. భక్తిహీనులు అంటే ఎవరంట? దేవుడు అంటే భయభక్తులు లేకుండా, దేవుడి ఆజ్ఞలో నడవని ప్రతి వారు, అది ఇంట్లో వాడు కావచ్చు, బయట వాడు కావచ్చు, వాళ్ళందరూ భక్తిహీనులే. భక్తిహీనుడు ఎక్కడ ఉన్నాడో జాగ్రత్తగా కనిపెట్టు. అలాగే కీర్తనల గ్రంథం, అసలు కీర్తనల గ్రంథంలో భక్తిహీనుల గురించి, సామెతల గ్రంథంలో భక్తిహీనుల గురించి ఎన్ని మాటలు ఉన్నాయో. ఓడమధ్యంలో ఉంటాడు, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోబాక అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవబాక అంటున్నాడు. చూసావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని చూడక చడప. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? వాళ్ళతో నిన్ను కూడా కలిపేస్తాడు. నువ్వు ఆదివారం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు ప్రార్థన జరిగేటప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నీ ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పనులు చేసుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవాలి. ఒక నియమం ఉండాలి. ఇంట్లో ఉన్న, ప్రార్థనలో ఉన్న, బయట ఉన్న, చర్చిలో ఉన్న, నీకంటూ ఒక నియమం, ఆ ఆజ్ఞ నియమం, ఆ కట్టడ నియమం, ఆ దేవుడి చేతుల్లో నువ్వు ఉంటేనే భద్రంగా ఉంటావు. లేకపోతే భక్తి నువ్వు లాక్కెళ్ళిపోతాను. యవనస్తులకు చెప్తున్నా నేను, మీరు జాగ్రత్తగా ఉండకపోతే లాక్కొని వెళ్ళిపోతారు మిమ్మల్ని.